వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంచలనాత్మకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. రోజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి 23 పైన హైకోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. అసలు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన అంశంపై ఏ అంశాలపై హైకోర్టు పరిగణలోకి తీసుకొని మరోసారి తక్షణమైనటువంటి విచారణ కొనసాగించాలనేటటువంటి అంశంతో సమన్లు జారీ చేయడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. మరోపక్క ఈడీ కేసు పెండింగ్లో ఉంది. దానికి సంబంధం ఉన్నటువంటి ఎక్సైజ్ కేసు కూడా పెండింగ్లో ఉన్నప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి క్లీన్ చిట్ పైన హైకోర్టు తనదైన శైలిలో విచారణ జరిపేందుకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన తదుపరి విచారణ కొనసాగనుంది. ఫిబ్రవరి 27వ తేదీన రోజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన హైకోర్టు తాజాగా మరోసారి సమన్లు జారీ. అసలు ఏం జరగబోతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనేటటువంటి అంశంపై ఈరోజు ప్రైమ్ టైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. మనతో పాటు ముప్పాల సుబ్బారావు గారు సీనియర్ న్యాయవాది మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. తిరునహరి శేషు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా సతీష్ కమల్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ముప్పాల సుబ్బారావు గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 సార్. అసలు ఎట్లా చూడాలండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ను? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఢిల్లీలో 100 కోట్ల రూపాయల ముడుపులు అందాయనేటువంటి మద్యం ఆరోపణల మీద కేజ్రీవాల్ని కానివ్వండి, లేకుంటే కలవగట్ల కవితను కానివ్వండి, లేకుంటే ఇతరులని దాదాపుగా 23 మంది మీద కేసులు పెట్టేసి అరెస్టులు చేశారు, జైల్లో ఉంచారు. అంతా జరిగిన తర్వాత ఏదైతే రౌస్ ఎవెన్యూ కోర్ట్ దాన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు డిశ్చార్జ్ చేస్తూ ముద్దాయిల్ని 23 మందిని అనేక కామెంట్లు చేసింది. దాంట్లో ప్రధానమైన కామెంట్లు ఏంటంటే, నిందితులుగా ఉండి అప్రూవర్లుగా మారిన వారి సాక్ష్యాల మీద మాత్రమే కేసు నిర్మించారని, వారికి వ్యతిరేకంగా స్వతంత్ర ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అదొక కారణం. అలాగనే 100 కోట్ల ముడుపులు అందాయని ఆరోపించినప్పటికీ ఆ నగదు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిందనే మనీ ట్రయల్ను సిబిఐ నిరూపించుకోలేకపోయిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అలాగనే ప్రభుత్వ విధానం మీద కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. ఒక పాలసీని రూపొందించడం ప్రభుత్వ హక్కని, అది విఫలమైనంత మాత్రాన అది నేరం కిందకు రాదని స్పష్టం చేస్తూ అందరినీ విడుదల చేశారు, ఎక్విటల్ చేశారు. ఎక్విటల్ అంటే డిశ్చార్జ్ చేశారు, ముద్దాయిలుగా కాకుండా. అయితే దాంట్లో కూడా విచారణ సంస్థల మీద కూడా చాలా ఘటుగా ఉంది. దర్యాప్తు సంస్థలపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి. ఏంటంటే, అది సిబిఐ దర్యాప్తును స్క్రిప్ట్ ప్రకారం జరిగింది, సాక్ష్యాలను సృష్టించారు అని కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ ఆ 23 మందిని డిశ్చార్జ్ చేశారు. అయితే దాని మీద వెంటనే సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు చాలా స్పష్టంగా ఏదైతే దర్యాప్తు సంస్థ మీద ఆరోపించారో స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని, సాక్ష్యాలను సృష్టించారని ఏదైతే దిగువ కోర్టు వ్యాఖ్యానం చేసిందో ఆ కఠినమైన వ్యాఖ్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. దర్యాప్తు అధికారుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి స్టే ఆ విధంగా ఇచ్చింది. రెండోది ఏంటంటే, ఏదైతే ఇది డిశ్చార్జ్ చేస్తూ ఇచ్చిందో దాని మీద కూడా స్టే ఇచ్చింది. అయితే స్టే ఇవ్వటం వల్ల ఏంటంటే, అది అంతిమ నిర్ణయం కాదు. దిగువ కోర్టు ఇచ్చిన దాని మీద హైకోర్టు స్టే ఇచ్చిందంటే నిందితులుగా పూర్తిగా క్లీన్ చిట్ పొందినట్టు కాదు, కేసు మళ్ళీ విచారణకు వచ్చినట్లే. కాబట్టి విచారణకు వచ్చినప్పుడు ఏదైతే కింద కోర్టు ఇచ్చిన దాన్ని ఛాలెంజ్ చేశారో దాంట్లో ప్రతివాదులుగా ఉన్నటువంటి ముద్దాయిలు యొక్క వాదన వినటానికి వాళ్ళకు నోటీసులు ఇచ్చింది. కాబట్టి ఇది ఇంతటితో ముగిసినట్టు కాదు కింద కోర్టు తీర్పుతో.
హైకోర్టు కూడా ఆ యొక్క తీర్పు మీద స్టే ఇచ్చింది, ఆ వ్యాఖ్యానాల మీద స్టే ఇచ్చింది. తదుపరి విచారణ జరుగుతుంది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత కింద కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం సరైందా కాదా అని నిర్ధారించడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదేమైనప్పటికి కూడాను అది ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాన్ని కంపేర్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే దాంట్లో ఏదైతే 100 కోట్ల సొమ్ము ఉందో ఆ సొమ్ములో ఎక్కడా స్వాధీనం చేయాల, అలానే డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలా. ఓన్లీ అప్రూవర్లో ఇచ్చినటువంటి సాక్ష్యాల ప్రాతిపదికగానే ఈ యొక్క నేరం ఆరోపణ చేయబడింది అనేది దాంట్లో పొందుపరిచినటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించాలి. ఏదేమైనా కూడా వాద ప్రతివాదనలు అయిన తర్వాత దిగువ కోర్టు ఇచ్చినటువంటి ఆ నిర్ణయాన్ని ఎవరైతే 23 మందిని కేజ్రీవాల్తో సహా దీంట్లో ముద్దాయిలు కాదు, వీళ్ళ మీద ఆరోపణలు లేవు, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి దిగువ కోర్టు ఇచ్చిందో దాన్ని మరొకసారి విచారణ జరుగుద్ది. వాద ప్రతిపాదనల తర్వాత కింద కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం, ఎందుకంటే దాదాపుగా కింద కోర్టు 598 పేజీల డిస్కషన్తో ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఉప్పు జరిగింది, ఎక్కడ ఏం జరిగిందని చెప్పేసి లోపాలను ఎత్తి చూస్తూ 598 పేజీలు రాసి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఈ లోపల ఈ హైకోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతాయి. డెఫినెట్గా దాంట్లో కనుక కింద కోర్టు చెప్పింది వాస్తవం అయితే, ఆధారాలు లేకపోతే డెఫినెట్గా దిగువ స్థాయి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలని హైకోర్టు కూడా ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. లేదనుకుంటే మళ్ళా విచారణ యథావిధిగానే. సుబ్బారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తిరునహరి శేషి గారు, పొలిటికల్ మనకు సుబ్బారావు గారు, ఇందులో మనకు క్లారిటీగా పొలిటికల్ వెండేటానా లేదు అంటనంటే జ్యుడిషియల్ యాక్టివిజమా అనేటటువంటి రెండు ప్రధానమైనటువంటి క్వశ్చన్లు తారాస్థాయిలో వస్తున్నాయి. ఎట్లా చూస్తారు మీరు, ఎట్లా డిఫైన్ చేస్తారు ఈ రెండు అంశాలను? ఇక్కడ ఒకటండి, ప్రాథమిక ఆధారాలు అంటే కాదు, అంటే మీ నాలెడ్జ్ గురించి 6000 పేజీల ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు, 4 పార్ట్స్లలో ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు, 1670 మంది సాక్షులను విచారించారు, దానికి సంబంధించినటువంటి 4 ట్రక్కుల సిజ్డ్ మెటీరియల్ కోర్టుకు సబ్మిట్ చేశారు. అవన్నీ కూడా హాస్యాస్పదమైతే ఎట్లా సుబ్బారావు గారు? ఇక్కడ ఒకటండి, ఏం చేతంటే డాక్యుమెంట్లు లేకుంటే ఇవన్నీ వచ్చామంటే అక్కడ చాలా స్పష్టంగా దాంట్లో మనీ ట్రయల్ అనేది లేదు. ఏదైతే ఈ సొమ్ము 100 కోట్ల ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు చేయడానికి ఆధారాలు లేవు. ఆ ముడుపులు అన్యాయాన్ని ఆరోపించినప్పటికీ ఆ నగదు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిందనేది సిబిఐ నిరూపించలేకపోయింది, ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయింది అనేది. కాబట్టి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించకుండానే మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారని అంటే కొంత పొలిటికల్ వెండేటా ఉందా అని అనిపిస్తుంది. రెండోది, ఈ ఆధారాలన్నీ వచ్చినప్పుడు కూడాను ట్రంకు బెట్లు వచ్చినా, లేకుంటే 1600 మంది చిల్లర విచారణ జరిపినా, లేకుంటే వివిధ తీర్పులు వచ్చినా, ఏదొచ్చినప్పటికి కూడాను ప్రాథమిక సాక్ష్యాధారాలు ప్రైమఫేసి ఉండాలి. ఆ ప్రైమఫేసి ఉంటే డెఫినెట్గా కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తప్పని చెప్పుద్ది. కాబట్టి ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజమో లేకపోతే పొలిటికల్ వెండేటా కాదు. ఏదైతే ఇక్కడ సహజ న్యాయ సూత్రం ప్రకారం లేకుంటే రాజ్యాంగ హక్కుల ప్రకారం అమాయకులు అనేక మంది తప్పించుకున్నా కానీ ఒక్కడికి కూడా అమాయకుడికి శిక్ష పడదు అని ఒక నీతి సూత్రం ఉన్నటువంటి మన వ్యవస్థలో డెఫినెట్గా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండాల్సిందే. ఆ సొమ్ము ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా నోటి మాట ద్వారా 100 కోట్లు ఉన్నాయని అంటే ఆ 100 కోట్లు ఎక్కడ ఉన్నాయి నోటి మాటగా చెప్తే కుదరదు. ఆ 100 కోట్లు ముడుపులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, దాంట్లో ఏమైనా స్వాధీనం చేసుకున్నారా, దాని నుంచి ఏమైనా ఆస్తులు కొన్నారా, దాని నుంచి ఏమైనా వ్యాపార లావాదేవీల్లో పెట్టారా, లేదంటే హవాల్లో పెట్టారా, దీంట్లో మనీ ల్యాండింగ్ జరిగిందా అనే ప్రాథమిక ఆధారాలను కూడా న్యాయస్థానం చూస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. డెఫినెట్గా దాంట్లో వాళ్ళ పాత్ర కనుక ఉంటే డెఫినెట్గా అది పెద్ద ఆర్థిక నేరం. ఆర్థిక నేరంలో ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఇంకోళ్ళైనా కానీ ఎవరిని వదలవలసిన అవసరం లేదు. కానీ పొలిటికల్ వెండేటాతో ఎవరిని కూడా
ఇబ్బందికి గురి చేయకూడదు, చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమాలు చేయకూడదు అనేది సహజ న్యాయ సూత్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా స్పష్టమండి. సరే, వీళ్ళు ఎక్విటల్ చేశారా, ఇంకోటి చేశారా, తర్వాత ఎన్నికలు జరిగినాయా, ఎన్నికల్లో ఆయన యొక్క ఈ అభాండంతో ఓడిపోయారా, లేకపోతే ఇలాంటి ఆరోపణలు ఉండొచ్చు. కానీ ఇక్కడ చాలా స్పష్టం, అనేక సందర్భాలలో సిబిఐ అనేది, అలానే మద్రాస్ హైకోర్టు కానీ లేదంటే సుప్రీంకోర్టు కానీ అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా సిబిఐ యొక్క వ్యవహార శైలి మీద పంజరంలో చిలక లాంటిది సిబిఐ. యజమాని ఏది చెబితే అదే చేస్తుందని అనేక కేసుల్లో వ్యాఖ్యానించిన అంశాలను కూడా, న్యాయస్థానాలు వ్యాఖ్యానించిన అంశాలు కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దురదృష్టవశాత్తు విచారణ సంస్థలు, స్వతంత్రతతో వ్యవహరించవలసిన విచారణ సంస్థలు ఈ రోజున ఆ పరిస్థితి నుంచి పక్కదావి పడుతున్నాయంటే ఒక భయం అయితే, అనుమానం అయితే మేధావుల్లో సుబ్బారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ప్రజాస్వామికవాదుల్లో కానీ స్పష్టంగా కనబడుతుంది. తిరునగరి శేషు గారు ఎట్లా చూస్తారండి టోటల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటటువంటిది దేశవ్యాప్తంగా రాజకీయాలను ప్రకంపన చేసినటువంటి అంశం. 3.5 సంవత్సరాలలో ఓడలు బండ్లయ్యాయి, బండ్లు ఓడలయ్యాయి. చాలా రాష్ట్రాలలో ఆ మార్జిన్తోని ప్రభుత్వాలు మారిపోయినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం మీద కూడా, అంటే ఇప్పుడు ఢిల్లీ లాంటిది కానీ, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లాంటిది కానీ రాష్ట్రాలలో దాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ప్రచారాలు ఉపయోగించారు. లక్షలాది జనాలు దానికి డైవర్షన్ అయ్యారు. ఎట్లా చూస్తారు అంత పెద్ద ప్రభావం చూపించినటువంటి కేసులో సాక్ష్యాధారాలు లేవని చెప్పి సిబిఐ తోసిపుచ్చడం, మళ్ళీ హైకోర్టు తాజాగా సమన్లు జారీ చేయడం, ఇట్స్ అ లిటిల్ బిట్ పొలిటికల్ డ్రామా లాగా అనిపించడం లేదా? ఎట్లా స్పందిస్తారు దీనిపైన? అందరికీ నమస్కారం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశ రాజకీయాల్లో ఒక సంచలనం రేపినటువంటి కేసుగానే మనం చూడాలి. ఎందుకనంటే ఈ కేసులో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువగా మనకి కనపడుతుంది. ఎందుకు అంటే బిగ్ వికెట్స్ ఈ కేసులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి కుమార్తెపై కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి కేసు, అరెస్టులై తిహార్ జైల్లో ఉంచినటువంటి కేసు. కాబట్టి ఖచ్చితంగా ఇది మొత్తం దేశంలో ఒక అటెన్షన్ క్రియేట్ అయినటువంటి కేసుగానే చూడాలి. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు అండి. ఇలాంటి కేసులలో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉన్నటువంటి ఇలాంటి కేసులలో సాక్ష్యాధారాలు దొరకటం చాలా కష్టమవుతుంది, శిక్షలు పడటం కూడా అరుదుగా ఉంటది. అనేక కేసులు మనం చూసినప్పుడు ఈ అభిప్రాయం మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తు ప్రారంభమైనప్పుడు, సహజంగా ఇది 2021లో ఆనాటి ఢిల్లీ ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక లిక్కర్ పాలసీ. ఈ పాలసీ ఆమోదం కోసం మనకి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఒక అనుమానాలు వ్యక్తం చేసి దీనిపైన దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తుకు ఆదేశించినప్పుడు డైరెక్ట్ గా సిబిఐ దర్యాప్తు చేసింది. సిబిఐ దర్యాప్తు చేసిన సందర్భంలోనే ఈ కేసులో విచిత్రం ఏంటంటే 2 రకాల దర్యాప్తులు జరిగాయి. ఒకటి అవినీతికి సంబంధించినటువంటి సిబిఐ దర్యాప్తు జరిగితే, రెండోది ఈ అవినీతి ద్వారా వచ్చినటువంటి సొమ్ము మనీ ల్యాండరింగ్ అయింది అనేటటువంటిది ఇంకొక దర్యాప్తు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరిగింది. 2 దర్యాప్తులు జరిగాయి. అయితే సిబిఐ ప్రత్యేక కోర్టు రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి జరిగింది, విచారణ జరిగింది, ట్రయల్స్ జరిగినాయి అన్నటువంటి సందర్భం. అయితే సిబిఐ ఒక ఆరోపణ ఏం చేసింది అని అంటే, ఈ కేసులో సౌత్ గ్రూప్ ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. ఆ సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించింది చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత వ్యవహరించారు. ఇక్కడ ఈ దీంట్లో క్విడ్ ప్రోకో జరిగింది. క్విడ్ ప్రోకో అని అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఈ లిక్కర్ ని అప్పజెప్పేటప్పుడు, లిక్కర్ షాప్స్ ని అప్పజెప్పేటప్పుడు వాళ్ళకి ప్రయోజనం కలిగే విధంగా వీళ్ళు పాలసీని తయారు చేస్తే, ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ కి దరిదాపు ఎంత అండి 100 కోట్ల రూపాయల డబ్బులు ముడుపులుగా ముట్టాయి. ఆ 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ అటు గోవాలోను పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించింది అనేది ఇది ఆరోపణ, క్విడ్ ప్రోకో అనేటటువంటి ఆరోపణ. ఆ క్విడ్ ప్రోకో ద్వారా వచ్చినటువంటి సొమ్ముని ల్యాండరింగ్ చేస్తూ అక్కడ ఖర్చు పెట్టారనేది ఈడీ అభియోగం. ఈ మొత్తం అభియోగాల పైన దరిదాపు 3.5 సంవత్సరాలు
కోర్టులో కేసులు నడిగినాయి, అరెస్టులు జరిగినాయి. అరుణ్ రామచంద్ర పిల్లే దగ్గర నుంచి, అభిషేక్ బోయినపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే నాటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని, తర్వాత కల్వకుంట్ల కవితని వీళ్ళు అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియాని అయితే ఏకంగా 17 నెలలు తిహార్ జైల్లో పెట్టారు. 5 నెలలు కేజ్రీవాల్ని, 5.5 నెలలు కల్వకుంట్ల కవితని జైల్లో పెట్టిన తర్వాత ఈ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఇచ్చినటువంటి తీర్పు ఒక మొత్తం దేశంలోనే కేసు ఎంత సంచలనమైందో తీర్పు కూడా అంతే సంచలనమైంది. అంటే ఇది ఊహించినటువంటి తీర్పు. ఆ తీర్పు వచ్చినటువంటి సందర్భంలో అటు కేజ్రీవాల్ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే సత్యమేవ జయతే అని చెప్పారు. తర్వాత కల్వకుంట్ల కవిత గారు ఒక వర్డ్ యూజ్ చేశారు, కడిగిన ముత్యం లాగా నేను బయటకు వస్తానని చెప్పాను, ఇవాళ కోర్టు తీర్పుతోటి అది రుజువైంది అని చెప్పారు. కోర్టు తీర్పు ఎంత స్పష్టంగా వచ్చిందంటే ఈ కేసులో అభియోగాలు మోపబడినటువంటి 23 మందికి 23 మందిని కోర్టు డిశ్చార్జ్ చేసేసింది. ఎందుకు చేసింది అని అంటే మీరు ఆరోపించినటువంటి క్విడ్ ప్రోకోకి ఎక్కడ మీరు ఆధారాలు చూపించలేకపోయారు. ఇప్పుడు ఏ కోర్టు అయినా తీర్పు ఇవ్వటానికి బేస్ ఏంటి అని అంటే ఎవిడెన్సెస్. బట్ ఆ ఎవిడెన్సెస్ ఈ 3.5 సంవత్సరాల్లో 2 కీలకమైనటువంటి జాతీయ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి మరి ఎందుకు ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు అనేటటువంటి ఒక సంశయం ప్రజలందరిలో కలుగుతుంది. శేషు గారు మళ్ళీ వస్తాను. ఒకసారి సతీష్ కమల్ గారు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ను ఒక XYZ కేసులో అరెస్ట్ చేసినటువంటి కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్. తాజాగా 27th ఫిబ్రవరి రోజు అవెన్యూ కోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే వీళ్ళందరూ నిర్దోషులు, 23 మందికి క్లీన్ చీట్ ఇస్తున్నామన్నారు. ఈరోజు తాజాగా హైకోర్టు దాని మీద మళ్ళీ ఫ్రెష్ సమన్లు జారీ చేస్తుంది. ఎట్లా చూడాలి ఈ కేసును మొత్తంగా? అంటే బేసిక్గా బీజేపీ అధికారం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఏదైతే విచారణ సంస్థలు అనేవి పూర్తిగా బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయినాయి అనేది క్లియర్గా మనకు అర్థమవుతున్న వ్యవహారం ఇది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ కేసును ముందుకు తీసుకొని రావాలి, ఎప్పుడు ఏ కేసును వెనక్కి నెట్టాలి అనే ఒక వ్యూహం ప్రకారంగానే ఈ విచారణ సంస్థలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వ్యవహరిస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా కనబడుతూ వస్తుంది. ఈరోజు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి చూసుకున్నట్లయితే కవిత వీళ్ళందరూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ఏ బేస్ మీద అంటే సిబిఐ ఈడీ ఇచ్చిన వాటి మీద అది ఏదైతే తీర్పు ఇస్తున్నారో వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఉండదు జడ్జిని. జడ్జి ఏ రకంగా ఆ తీర్పునిచ్చాడు, ఆయనకి ఏమైనా మోటివ్స్ ఉన్నాయా అని చెప్పేసి మనం మాట్లాడడానికి మనం లేదు. కాకపోతే తీర్పు అనేది ఏ బేస్ మీద ఇచ్చారు, ఏం కామెంట్లు చేశారు అనే దాని మీద ఆధారపడే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కవిత తాను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాను అని చెప్పేసి అని అనుకుంటే మరి తెలంగాణ భవన్లోకి 1000 డబ్బాల వ్యవహారం ఎందుకు వచ్చేసింది, ఎందుకు ఆమె ఫోన్లు 10-15 ఫోన్లు ఎందుకు అది డ్యామేజ్ చేయాల్సి విరగొట్టాల్సి అవన్నీ కూడా ఎందుకు డ్యామేజ్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది? కడిగిన ముత్యాలు ఎప్పుడూ ఇమ్మీడియట్గా విచారణకు వెళ్తారు, ఇది నాకు సంబంధం లేదని చెప్తారు. చార్టర్డ్ ఫ్లైట్లలో జరిగిన వ్యవహారం ఏంది? ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఇక్కడ అది తెలంగాణ భవన్లోనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు, అక్రమాలు జరుగుతున్నప్పుడు ఇంత అది టెలిఫోన్ ట్యాపింగ్లు చేసుకోవడంలో అది సిద్ధహస్తులైనటువంటి కేసీఆర్ తన ఫ్యామిలీలో జరుగుతున్నాయి తెలిసి జరుగుతున్నాయి అనుకుంటే ఈరోజు బీజేపీ స్క్రిప్ట్లో భాగంగానే కేసీఆర్ జాతీయ స్థాయి లోపల తన పార్టీని విస్తరించుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు కేజ్రీవాల్ అనే పర్సన్ ఆమ్ ఆద్మీ పార్టీ అటు పంజాబ్ ఇటు గోవా నుంచి మిగతా రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి బీజేపీకి కాంగ్రెస్కు ఒక ఆల్టర్నేట్ శక్తిగా ఎదుగుతున్న సందర్భం లోపల బీజేపీ వ్యూహంలో భాగంగా కేసీఆర్ అంటే అది బీఆర్ఎస్కు సంబంధించి జరిపి బీఆర్ఎస్ భుజాల మీద నుంచి కేజ్రీవాల్ను అది కొట్టేయడానికి ట్రై చేస్తూ వచ్చారా? ఈరోజు కవిత కడిగిన ముత్యంగా వస్తున్నారా, లేదంటే కేసీఆర్ వదిన భాగంగా బాణంలాగా ఒక వ్యూహంలో భాగంగా మళ్ళీ తెలంగాణ లోపల కేసీఆర్ పట్ల ఒక సానుకూలతను తీసుకొని రావాలంటే ఇప్పటివరకు జరిగినవన్నిటికీ కూడా హరీష్ రావును బలిపశువుని చేసేసి మళ్ళీ కేసీఆర్ అనే పర్సనే ఒక స్వచ్ఛమైన నాయకుడు అని ఎన్నికల ముందు ఈ కేసీఆర్ కూతురు కేసీఆర్ వీళ్ళందరూ మళ్ళీ కలిసిపోయి రావడం ద్వారా ప్రజల్లోకి ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నారా? దీనికి అనుగుణంగా ఒక లాంగ్ రన్లో బీజేపీ స్క్రిప్ట్ ప్రకారంగానే ఇది జరుగుతుందా అనే అనుమానాలు ఈరోజు జనంలో నడుస్తూ ఉన్నాయి.
దీని విషయం లోపల ఖచ్చితంగా బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం గురించి ఇన్ని మాట్లాడుతూ వచ్చిన బీజేపీ ఒకవేళ అవినీతి మీద స్పష్టంగా చర్యలు తీసుకునే అవకాశం ఏముంది అనుకున్నప్పుడు ఈరోజు కాళేశ్వరం గురించి పెండింగ్ ఉంది సిబిఐ దగ్గర, దాని మీద విచారణకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? సిబిఐ విచారణను చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది? ఆ విషయం లోపల ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పట్లేదు? కాళేశ్వరం మీద చర్యలు తీసుకోవడము, విచారణకు వెళ్ళిపోతే కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాల్సిన కంపల్షన్ క్రియేట్ అవుతుందన్న ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించేసేసి మళ్ళీ ముందుకు తీసుకొని రావడానికి ఎందుకు, మళ్ళీ కేజ్రీవాల్ను ముందుకు తీసుకొని రావడం ఎందుకు, కవితను ముందుకు తీసుకొని రావడం ఎందుకు? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ దేశం లోపల రాజకీయాలన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైన రాజకీయాల్లో భాగంగానే ఈ దేశంలో రాజకీయాలు నడుస్తూ వస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. కాకపోతే ఈ కుట్రను ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆధారాలు ఎవరి దగ్గర ఉండవు. కాకపోతే జరుగుతున్న పరిణామాలు చూస్తే అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా వెళ్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి. ఎస్ ముప్పాల సుబ్బారావు గారు, నేను మీకు ముందు అడిగినటువంటి క్వశ్చన్లో నాకు హాఫ్ ఆన్సర్ వచ్చింది, హాఫ్ ఆన్సర్ రాలేదు. అంటే జ్యుడిషియల్ యాక్టివిజం మీద మీరు మీ అయినా అంటే దాని మీద కామెంట్స్ అనేటటువంటిది రాలేదు. ఇంత ఎవిడెన్స్ని కలెక్ట్ చేశాక కూడా ఒక కోర్టు కేసును ఎలా తోసిపుచ్చుతుంది? వెస్టర్న్ కంట్రీస్లలో అక్యుటల్ అనేటటువంటిది 1%, కన్వెక్షన్ అనేది 99%. ఆ సీన్ ఇండియాలో రివర్స్ ఉంది. దాన్ని రెటిఫై చేసుకోవాలంటే మీరు ప్రాక్టీసింగ్ లాయర్గా మీరేం చేయాలి, ప్రాసిక్యూషన్ ఏం చేయాలి, కోర్టులు ఏం చేయాలి, జ్యుడిషియరీ వ్యవస్థ ఏం చేయాలి? ఇక్కడ ఒకటండి, న్యాయ వ్యవస్థ కూడా ఒక వ్యక్తిని రిమాండ్ ఇచ్చేటప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని క్రియాశీలకంగా ఆలోచించాలి. కొంత న్యాయ వ్యవస్థలో ఆ క్రియాశీలత లోపించిన మాట వాస్తవం, అందులో సందేహం లేదు. కానీ ఎందుకంటే కొన్ని కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయి, కొన్ని కేసులు ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు కలిగినా అడుగు ముందుకు వేయదు. సుప్రీంకోర్టు త్వరితగతిన రోజువారీగా విచారణ జరపమని చెప్పేసిన ఆదేశాలు ఇచ్చినా అడుగుకు ముందు వేయదు. దానికి కావలసిన చర్యలు సిబిఐ లాంటి సంస్థలు, విచారణ సంస్థలు తీసుకోవు. అలాగనే కొంతమందిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అడ్డుకుంటే కేంద్ర బలగాల్ని సహకారం అడగకుండా వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకొని వెనక్కి వెళ్ళిన సంఘటనలు చూసాము. విచారణ సంస్థల్లో ప్రాపర్గా కేసులు విచారణ జరగకపోవటం వల్ల కుప్పలు తెప్పలుగా ఉన్నా కానీ ఎక్కువ శాతం నేర నిరూపణ జరగనటువంటి కేసులు ఉన్న సంఘటనలు మనం చూసాము. న్యాయస్థానాలు కూడా సిబిఐని హెచ్చరిక చేసిన సంఘటనలు చూసాము. మీరు ప్రాపర్గా విచారణ జరపరు, సంవత్సరాల తరబడి కేసులు మీ దగ్గర పెట్టుకుంటారు, కేసుల యొక్క విచారణలో స్పష్టత లేకపోవడంతో, ఆధారాలు లేకపోవడంతో అత్యధిక కేసులు కొట్టివేయబడుతున్నాయని చెప్పిన సంఘటనలు మనం చూసాం. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా విచారణ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, పేరుకు కాదు. నిజ రూపంలో వాస్తవికతలో విచారణ సంస్థలకి స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చెప్పు చేతల్లో విచారణ సంస్థల్లో కొనసాగే సంస్కృతి కొనసాగినంత కాలం హక్కులు ఉల్లంఘించబడతాయి, రాజ్యహింసలు జరుగుతాయి, రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడతాయి, రాజకీయ ప్రతీకార వాంఛలు తీర్చుకోవడానికి ఒక ఆయుధాలుగా సంస్థలు ఉపయోగపడతామనేది నిర్వివాదమైన అంశంగా మనం పరిగణించాలి. కాబట్టి కొన్ని సందర్భాలలో ఇటువంటి దిగువ స్థాయి న్యాయమూర్తి మరి ఇటువంటి డేర్ స్టెప్ తీసుకున్నాడు అంటే నిజంగా అభినందించవలసిన అవసరమే. ఎందుకంటే సిబిఐ చేసిన దాంట్లో విచారణ సంస్థల్లో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలని వెత్తి చూపేసి ఓన్లీ అప్రూవర్ల ప్రాతిపదిక మీదగానే కేసులు కట్టారు, కేసులో ముద్దాయిలు అప్రూవర్గా మారిపోయినటువంటి ఇచ్చినటువంటి సాక్ష్యాల ప్రాతిపదికగానే కట్టారని చెప్పేసి వ్యాఖ్యానించడం కానీ, లేకుంటే విచారణ సంస్థలో ముందుగా సృష్టించుకున్న దాని ప్రకారం సాక్ష్యాలను సృష్టించారని, స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని చెప్పేసి
అంత నిర్ద్వందంగా నిర్మోహమాటంగా దిగువ స్థాయి కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి వ్యాఖ్యానించాడంటే ఏ ఆధారాలు లేకుండా వ్యాఖ్యానించారని చెప్పేసి మనం నమ్మడానికి లేదు. నిజంగా కనుక అలాంటిది జరిగితే అటువంటి న్యాయమూర్తులు ఈ దేశానికి అవసరము, ఈ వ్యవస్థకు అవసరము. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడము, ప్రతీకార వాంఛలు తీర్చుకునే వారికి అరికట్టడానికి, నిరోధించడానికి ఇటువంటి ధైర్యం కలిగినటువంటి న్యాయమూర్తులు అవసరం అనేది చాలా స్పష్టంగా మనం గమనించాలి. సరే, ఆధారాలు ఉంటే డెఫినెట్గా న్యాయమూర్తులు, ఈ న్యాయమూర్తి శిక్షేస్తాడు. కానీ ప్రాథమిక సాక్ష్యాధారాల దగ్గర అది చూడకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది. అదే నిజమైతే, అలాగే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్గా వేయాలి కదా. 2 సంవత్సరాల వరకు ఎందుకు ఆగారు? ఆయన పేరు రిమాండ్ రిపోర్ట్లో కూడా పెట్టారు కదా, ఛార్జ్షీట్లో కూడా అనేక సార్లు ప్రస్తావించారు కదా. ఎందుకు ఇట్లా ఇక్కడ ప్రభుత్వం ప్రాథమిక సాక్ష్యాధారాల కోసం వేచి చూస్తా ఉన్నారు? ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే అది సరికాదు, రాజకీయ ప్రతీకార వాంఛ వద్దు అని చెప్పేసి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సుబ్బారావు గారు అటువంటి దుందుడుకు చర్యలు చేయలేకపోయారు. కానీ అలాగనే గత ప్రభుత్వం చూడండి. లీగల్ అంశాన్ని ఇక్కడ మనం చూడాలండి. ఏంటంటే ఇప్పుడు ఈ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టులో తీర్పు వచ్చింది. ఎవరికి అనుకూలంగా వచ్చింది? ఎవరినైతే నేరారోపణ ఎవరిపైతే ఇది చేశారో వాళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకమైన తీర్పు వచ్చి ఉంటే పైకోర్టుకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి వాళ్ళు కదా. బట్ అదే ప్రాసెస్లో ఇక్కడ దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి దర్యాప్తు సంస్థలు వేసినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి ఈ కేసుని మళ్ళీ ఓపెన్ చేయమని వాళ్ళు అప్పీల్ చేశారు. బట్ దాన్ని మళ్ళీ విచారణకు స్వీకరించినటువంటి గౌరవ ఢిల్లీ హైకోర్టు ఈ నేరం ఆరోపించబడినటువంటి వాళ్ళకి నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం. దాంతోపాటు ఈ కింది కోర్టు ఇస్తున్నటువంటి తీర్పులో ఉన్నటువంటి కొన్ని అంశాలపై కూడా స్టే విధించారు. మీరు ఒక 2 అంశాలని మనం ఇక్కడ చూడాలండి. కింది కోర్టులో తీర్పు చెప్తున్నప్పుడు జడ్జి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, అధికారులను ఈ విధంగా వేధిస్తే వ్యవస్థలు కుప్పకూలుతాయని చెప్పారు. అధికారులు అంటే A1 కుల్దీప్ సింగ్ A1 ని వాళ్ళు అధికారిగా పెట్టినారు. 23 మందిలో పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, తర్వాత లిక్కర్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, అధికారులని నెంబర్ 1 A1 గా పెట్టినటువంటి సందర్భం ఉంది. బట్ ఇదే ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుని మళ్ళీ అప్పీల్కి వెళ్ళినటువంటి సిబిఐ తరపున వాదించినటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏమన్నారంటే, కింది కోర్టు దర్యాప్తు సంస్థపై చేసినటువంటి వ్యాఖ్యలు దర్యాప్తు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నాడు. అంటే చూడండి, 2 అక్కడ తీర్పులను ఇక్కడ వాదనలోనూ ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి అంశాన్ని మనం చూడాలి. అయితే దర్యాప్తు అధికారుల పైన కింది కోర్టు వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటే ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా ఈ దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, వీటన్నిటిపైన వస్తున్న ఆరోపణలు ఏంటంటే, ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే వచ్చాయి కదా. మరి అన్ని పెద్ద ఆరోపణలు ఉన్నప్పుడు బట్ జడ్జి చేసినటువంటి కామెంట్ వల్లనే ఆ అధికారుల యొక్క ధైర్యం, మనోస్థైర్యం దెబ్బతింటుందా అనేటటువంటి ప్రశ్న మన ముందుకు వస్తుంది. తర్వాత కింది కోర్టు చాలా బలమైన తీర్పు ఇచ్చిందండి ఈ కేసులో. ఈ కేసులో వచ్చినటువంటి తీర్పు, ఎవరైతే పొలిటికల్ గా నష్టపోయారో, ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళకి నైతిక స్థైర్యం పెరిగింది, రాజకీయంగా వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తీర్పుగా మనం చూడాలి. బట్ హైకోర్టుకు శేషు గారి కొద్దిగా టెక్నికల్, సతీష్ కమల్ గారు, ఈ షోను లైవ్లో చూస్తున్నటువంటి ఒక వీక్షకుడు కామెంట్ పెట్టారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ లిక్కర్ స్కామ్ను ప్రోపగేట్ చేసుకొని 10% ఓట్ బ్యాంకును, బీఆర్ఎస్ ఓట్ బ్యాంకును కొల్లగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎవరు కంపన్సేట్ చేస్తారంటని చెప్పి లైవ్లో అడిగాడు. ఎట్లా స్పందిస్తారు దాన్ని? నేనేమంటానంటే, తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకు, ఈ లిక్కర్ స్కామ్కు
అంటే పెద్దగా అంటే ఆయన క్వశ్చన్ ప్రకారంగా మా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 10% మాకు డ్యామేజ్ అయ్యింది. ఆ 10%లోనే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ లాస్ని ఎవరు భర్తీ చేస్తారని అడుగుతున్నారు. అదే చెప్తున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి చేసిన పొరపాట్ల విషయం లోపల ఈ 10% తేడాతోనే ఓడిపోయింది అని చెప్పేసి అని వీళ్ళు అనుకుంటున్నది అనేది భ్రమ. అసలు వాస్తవం చెప్పాలంటే, ఎందుకంటే కవిత అరెస్టు సందర్భం లోపల చూసుకుంటే తెలంగాణలో ఏ ఒక్క ఈవెన్ బీఆర్ఎస్ కార్యకర్త కూడా డిస్టర్బ్ అయిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ కేసు గురించి అంత సీరియస్గా తీసుకున్న దాఖలాలు లేవు. ఈవెన్ అంటే కేసీఆర్ వాళ్ళు కూడా దీని పెద్ద కుట్రలో భాగంగా జరిగింది, లేదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, దీంతో మనకు డ్యామేజ్ అవుతుంది అనేది లేనే లేదు వాళ్ళకి సంబంధించి. వాళ్ళు ఈ కేసుకు సంబంధించి వాళ్ళకు ఒక పూర్తి అవగాహనతో ముందుకెళ్ళినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మీరు గమనించి చూస్తే కవిత అరెస్టు జరిగినప్పుడు ఏ ఒక్కరూ ఒక చిన్న ప్రొటెస్ట్ చేయలేదు. కవిత అది వాళ్ళ ఫ్యాన్స్ తీసిన వీడియోలు వాళ్ళలో చూస్తే అటు కేటీఆర్ హరీష్ రావు దగ్గరుండి మరీ సాగనంపారు. ఆమెను ఇక్కడ ఎయిర్పోర్ట్కు తీసుకెళ్తున్న సందర్భం లోపల కూడా కనీస ప్రొటెస్ట్ అనేది ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు. ఇక్కడ మనకు దాన్ని బట్టి చూసినట్టయితే ఏంది, కేసీఆర్ నుంచి క్లియర్ కట్ సిగ్నల్స్ ఉన్నాయి. కేసీఆర్ ఫ్యామిలీలో ఒక క్లారిటీ ఉంది. కవితను ఎందుకు పంపిస్తున్నాము, ఎందుకు చేస్తున్నారు అనే విషయం లోపల ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ ఊరికే అంటే అది తెలంగాణ ప్రజల తీర్పును ఇంకోవైపు డిస్ట్రాక్ట్ చేయడానికి తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళెవ్వరు కూడా ఈ అహంకారపు దొరలు కనీసం ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎంతసేపు కూడా చూసినట్లయితే అది కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నమ్మి మోసపోయారని అంటున్నారు, లేదంటే కవిత అరెస్టుకు సంబంధించి మాది తప్పుదోవ బట్టి ఇలా రకంగా చేశారు. కవిత అరెస్టుకు సంబంధించింది ఇప్పుడు మీ తెలంగాణ భవన్ అనేది అక్రమాలకు, అది దొంగ డబ్బును అది మార్పిడి చేసుకోవడానికి కేంద్రంగా మార్చినప్పుడు లేని బాధ ఈరోజు 10% ఓట్లు తేడా అయిపోయి అధికారం పోయిందంటే మీరు 1,00,000 కోట్ల వరకు దోచుకున్న దోపిడి సొమ్ముల గురించి కాదు కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు అధికారంలో కొనసాగడానికి 10% ఓట్లతోని మళ్ళీ ఇంకో 5 ఏళ్ల పాటు దోచుకోవడానికి కాదు కదా. ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడారు? తెలంగాణ భవన్ లోపల ఈ లిక్కర్ సొమ్ముకు సంబంధించి చేతులు మారినాయి అనేది క్లియర్ కట్గా అప్పట్లో క్లియర్గా చర్చ జరిగింది. అందులో అప్రూవల్గా మారిన వారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ ₹1 కోటి దాని గురించి 1000 డబ్బాలు అని చెప్పేసి కోడ్ వర్డ్స్తోని డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడం అనే దాని గురించి ఇవన్నీ ఏ రకంగా జరిగినాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్ ఎటువంటి సెక్యూరిటీ అది చెక్లు లేకుండా తీసుకొని వెళ్ళడానికి గురించి వీటన్నిటి గురించి ఏది సమాధానం చెప్పకుండా ఈరోజు మేము అది సరే కోర్టు ఏ ఆధారాలతోని ఏ ఆధారాలని చూసి ఏ రకంగా చేసింది అనే దాని గురించి అది వేరే సబ్జెక్టు. కాకపోతే ఈరోజు దేశం లోపల ఇంతమంది ఉన్న తర్వాత కూడా సౌత్ గ్రూప్ లోపల ఎవరైతే లిక్కర్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళ ద్వారా కవిత గారికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఇవి చేశారు అనే దాని గురించే ఉంది తప్ప వాళ్ళు తీసుకెళ్ళిన కోర్టు కూడా ఎక్కడ అడుగుతుంది, వీళ్ళు 100 కోట్లు వచ్చినాయి అంటున్నారు, అవి ఎక్కడ ఖర్చు పెట్టిర్రు అని చెప్పేసి చూపించమని అంటున్నది. అయితే వచ్చినాయి అనే విషయాన్ని వరకైతే కోర్టు అది క్లారిటీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ వచ్చిన వాటిని వేరే దగ్గరికి తీసుకెళ్లారు అనే దాని గురించి ఆధారాలు చూపించాలనే దాని గురించి వేరే విషయం. ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసీఆర్తో సహా వీళ్ళందరూ కూడా ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణ భవన్ లోపల ఈ రకంగా జరిగిందనేది, ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టేసేసి ఎలక్ట్రల్ బాండ్స్ బెదిరించి తీసుకున్నారనేది జరుగుతున్నాయి. ఇన్ని అరాచకాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ 10% ఓట్లు జరిగి మాకు నష్టం జరిగిందని అని అంటే ఈరోజు తెలంగాణ సమాజానికి జరిగిన నష్టం గురించి ఎవరు మాట్లాడతారు? ఈరోజు అది ఒక తరం మొత్తం నాశనం అయిపోయింది. 10 ఏళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 2 తరాలను 2 పాలనా కాలాలను వీళ్ళు వేస్ట్ చేశారు. తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? ఈరోజు అది కేసీఆర్ ప్రభుత్వం గురించి మొత్తం సోషల్ మీడియా. ముప్పాల సుబ్బారావు గారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కొడుకు ఒక ఓపెన్ వీడియో ద్వారా ఆధారాలు సేకరించి అతని పైన కేసు నమోదు చేశామంటని చెప్పి అప్పుడు సాక్ష్యాధారాలు మీడియాలో కూడా సంచలనాత్మకంగా మారింది. మరొకటి శరత్ చంద్రారెడ్డి గారి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తోని ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి అతని పైన కేసు నమోదు చేశామనేటటువంటి అంశాన్ని కూడా అప్పుడు ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఆ ఆధారాలన్నీ, ఆ ఎవిడెన్స్లన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? ముప్పాల సుబ్బారావు గారు,
ఇక్కడ ఒకటండి, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారాడు. ఎస్. ముందు ఆయన ముద్దాయిగా పెట్టారు. ముద్దాయిగా పెట్టిన తర్వాత సరే విచారణ సంస్థకు సహకరిస్తాము, నాకు న్యాయం చేయండి అన్నప్పుడు ఆయన అప్రూవర్గా మార్చారు. ఏదో దీని నుంచి బయటపడదామని ఆయన ప్రయత్నించాడు. సరే, ఆయన ఆంధ్రప్రదేశ్ చెందిన నుండి, వైఎస్ఆర్సీపీ చెందిన నుండి వ్యక్తి. ఇక్కడ అదే కింద కోర్టు స్పష్టంగా చెప్పింది, అప్రూవర్లు మారినటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారినటువంటి సాక్ష్యాలను మీరు పరిగణలోకి తీసుకున్నారు, అవి నమ్మశక్యంగా లేవు, అవి స్వచ్ఛందంగా చెప్పినటువంటి సాక్ష్యాలలాగా లేవు అని చెప్పేసి కూడా దిగువ కోర్టు వ్యాఖ్యానించిన అంశాలని, దాన్ని ఒక్కదాన్నే అప్రూవర్ యొక్క సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలో తీసుకొని కేసును మీరు ఇన్వెస్టిగేట్ చేశారు, దీనికి సంబంధించినటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ ఇతర సాక్ష్యాలను కానీ మీరు సేకరించకుండా అప్రూవర్లు ఇచ్చినటువంటి సాక్ష్యంతోనే మీ కేసునంతా నడిపారు అనేది దిగువ స్థాయి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ తీర్పులో ముద్దాయిలుగా వీళ్ళని డిశ్చార్జ్ చేస్తూ ఇచ్చినటువంటి అంశంలో స్పష్టంగా పొందుపరిచారు. కాబట్టి అప్రూవర్ ఒక్కడే ఇచ్చేంత మాత్రాన అప్రూవర్ ఇచ్చిన సాక్ష్య ప్రాతిపదిక శిక్ష చేయడానికి లేదు. ఆయన చెప్పిన దానికి ఆధారాలు ఉండాలి, లింక్ ఉండాలి, లేదంటే ఇతర సాక్ష్యాలు ఉండాలి. అవి దీంట్లో లోపించినట్టుగా దిగువ స్థాయి న్యాయమూర్తి వ్యాఖ్యానించిన అంశాన్ని ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాలి. అలాగే అది అప్రూవర్గా మారిపోతేనే, అప్రూవర్గా ముద్దాయిలు మారిపోయిన వాళ్ళందరూ కూడా శిక్షలు వేస్తే ఎవరు మంత్రులు, ప్రధానమంత్రులు ఎవరు మిగలరు. కానీ సాక్ష్యాలు లింక్ చేయటంలో ఫెయిల్ అయ్యారనేది ఆయన వాదన. కాబట్టి అది స్పష్టంగా అప్రూవర్ల సాక్ష్యాలను కూడా ఆయన ప్రస్తావించారు ఆయన తీర్పులో. కాబట్టి అప్రూవర్గా మారినంత మాత్రాన, లేకుంటే శరత్ చంద్రారెడ్డి లేకపోతే ఇతర ముద్దాయిలు అప్రూవర్గా మారినంత మాత్రాన కేసు నిరూపణ అయినట్టు కాదు అనేది గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయి, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు చెప్తున్నాయి. అయితే ఒకటి వాస్తవం, విచారణ సంస్థలు స్వచ్ఛందంగా నిష్పక్షపాతంగా పనిచేయటంలో ఎందుకో వెనుకంజ వేస్తున్నాయనే దాంట్లో ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత కూడా అవసరమని భావిస్తూ ఉన్నారు. కొన్ని అమాయకుల కేసులు పెట్టినంత మాత్రాన నువ్వు ఫైల్ని చూడకుండా, ఫైల్లో ప్రాథమిక సాక్ష్యాధారాల్లో ప్రైమేసీ ఉందో లేదో చూడకుండా రిమాండ్ ఇచ్చేస్తే వాళ్ళ హక్కులు ఏమైపోతాయి? తర్వాత జైల్లో సంవత్సరాల తరబడి ఉన్న తర్వాత మనం చూసాం కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఆయేషా మీరా హత్య కేసులో రాజకీయ నాయకుడు పుత్రుడు పాత్ర ఉంటే ఆ పాత్రను తీసేశారు. పాపం ఒక అమాయక దళితుడిని పెట్టాడు, సత్యంబాబుని. పాపం 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆయన నిర్దోషి, ఆయన పాత్ర లేదు అని చెప్పేసి తీసేశారు. ఎవరు ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఎవరు ఆయన కోల్పోయిన యవ్వనంలో ఉన్నటువంటి ఆయన జీవితాన్ని కోల్పోయిన ఎవరు తెస్తారు? ఇలాగ ఆయన కాదు, ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అలాగా చట్టం నిరూపణ కాకుండా జైల్లో ఉంటే తర్వాత కేసు కొట్టేస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళ హక్కులేంటి? నేర నిరూపణ కాకుండా నిర్దోషిగా బయటకు వచ్చేస్తే సంవత్సరాల తరబడి జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ హక్కులేంటి? వాళ్ళ రాజ్యాంగ హక్కులేంటి? ఆ హక్కుల్ని ఎవరు పరిరక్షిస్తారో, ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు అనేది ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. పేదవాడు జైల్లో ఉంటాడు, దళితులు, ఆదివాసీలు జైల్లో ఉంటారు, కానీ ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు ఏసీ గదుల్లో ఉంటారు. ఇది మార్పు రావాలి వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో కూడా అనేది, విచారణ సంస్థల్లో కూడా మార్పు రావాలని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అది అవసరం అనేది గుర్తించాలండి. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎకనామిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా చేరారు. పెంటపాటి పుల్లారావు గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9. పుల్లారావు గారు, ఎట్లా చూడాలండి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైకోర్టు ఈరోజు సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. 23 మందికి ఎవరికైతే క్లీన్ చిట్ ఇచ్చారో వాళ్ళందరికీ సమన్లు జారీ చేసింది. భవితవ్యం ఎట్లా ఉండబోతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి నిందితులు? ఒకటి మీరు ఫోటో కూడా చూపెడితే బాగుండు.
సుప్రీంకోర్టు కార్ పార్క్ అది ఎందుకు చూపెట్టలేదు, మొన్నంతా ఢిల్లీలో తిరిగింది వైరల్గా. సుప్రీంకోర్టు కార్ పార్క్, ఒక్కో కారు 3 కోట్లు 2 కోట్ల రూపాయల కారు. లాయర్స్ అంటే మాకేం కోపం, ఆ కార్ పార్క్ చూపెట్టారు. ఇదంతా అంటే మీడియాకు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి కదండి. లక్ష్మణ రేఖ ఉంది, దాన్ని కోర్టు ఏదైతే దాన్ని ఆబ్జెక్షనబుల్ అనుకుంటుందో వాటిపైన మేము ముందుకెళ్ళలేము. ఓకే, మనకి ముఖ్యంగా ఏంటంటే ఇది తప్పకుండా రివ్యూ చేస్తారు. ఆ జడ్జి ఇచ్చిన ఆర్డర్స్, మన లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్నాం కదా, Yes. లిక్కర్ కేసే కదా, అది ఎక్స్ట్రాగా మాట్లాడాడు, టూ మచ్గా వెళ్ళిపోయాడు. ఆ ఇచ్చిన ఆర్డర్స్ ఇచ్చి క్వైట్గా ఉంటే నేను అనుకుంటున్నా ఆ స్టైల్ ఆఫ్ ఆర్డర్ హైకోర్ట్స్కి అట్లకి నచ్చం. ఎక్స్ప్లెనేటరీ ఆర్డర్స్ కాదు కదా, అది కండెమ్నేటరీ ఆర్డర్స్ ఇచ్చాడు, టూ మచ్గా ఇచ్చాడు. సో న్యాచురల్గా రియాక్షన్ వస్తుంది. తర్వాత ఏమైంది, తర్వాత ఇది ఫేరా కదా బయటకు వచ్చేస్తాయి. తర్వాత మనం కూడా చూస్తున్నాం, లోవర్ కోర్ట్స్ ఇన్నసెంట్ అందరికి ఇచ్చారు. పాపం ఆ స్వామి రహీమా ఎవరు, ఆయనకు కూడా మన పెద్ద స్వామి ఉన్నాడు, ఆయనకు కూడా లోవర్ కోర్ట్స్ ఇన్నసెంట్ అన్న. 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు పైకి అన్ని లోవర్ కోర్ట్స్ అలాగే ఇచ్చేస్తాయి. సో తప్పకుండా మనం అది ఇన్నసెంటా గిల్టీ అంటుంది. మన జ్యుడిషియల్ ప్రాసెస్ అలా ఉండాలి, మన లీగల్ ప్రాసెస్ అలా నడుస్తుంది. తప్పకుండా చేంజ్ తేవాలి. పర్టిక్యులర్గా హై ప్రొఫైల్ పీపుల్ ఉన్నప్పుడు, వాళ్ళ కరప్షన్ ఉన్నప్పుడు, పర్టిక్యులర్గా ఎవరైనా మనకందరికి తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయో, అది తప్పకుండా కొత్త విధానాలు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలా. ఎవరో ఎలక్షన్ గెలిచేయడని నా క్లీన్ చిట్ అంటాడే, ప్రజలు ఎలక్షన్ గెలిచాక క్లీన్ చిట్ అంటున్నారు కదా చాలామంది, ప్రజలు ఒప్పుకున్నారని. సో ఇవన్నీ తప్పకుండా మనకు మార్పు కావాలి. రాబోయే రోజుల్లో ఈ చట్టం చాలతం లేదు, ఈ కోర్టు చాలతం లేదు ఆ మెనోవరబిలిటీకి. సో చూడాలి, ఇప్పుడు హైకోర్టు ఒక్కో కేసులో ముందరికి వెళ్తారు, మళ్ళీ హైకోర్టు డంప్ చేస్తారు. హైకోర్టు కూడా కొట్టేయచ్చు, సపోర్ట్ చేయదు. బట్ డెఫినెట్లీ దేర్స్ టైం. రిఫార్మ్ అనేది మాత్రం తేవాలి, లేకపోతే కదా ఇందాక వారు చెప్పినట్టుగా లాయర్ గారు పేదవాడు అయితే జైల్లో కూర్చుంటాడు అన్నది కరెక్ట్. పుల్లారావు గారు, ఆ బిల్ అనేది ఎవరు పుల్లారావు గారు ఇంకొక ప్రశ్న అండి. కేవలం కాంగ్రెస్ పార్టీని సెటసైడ్ చేయడానికి అరవింద్ కేజ్రీవాల్కు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి చాలా రాజకీయ పార్టీలు ఓపెన్ కామెంట్ చేశారు. ఎట్లా స్పందిస్తారు దీనిపై? అది నేను ఒప్పుకోను. అంత ఇంటెలిజెన్స్ బీజేపీలో, అంత మెనవరబిలిటీ, అంత ఫోర్సైట్ చేసే సెల్స్, బ్యాక్ రూమ్ బాయ్స్ వేరే నా వ్యూ. అంత దూరంగా ఆలోచిస్తే అసలు వాళ్ళని ఓడగొట్టకూడదు. ఎవరిని ఓడగొట్టకూడదు? బీజేపీ కేసీఆర్ ఓడగొట్టకూడదు, మమతా బెనర్జీని ఓడగొట్టకూడదు, కేజ్రీవాల్ ఓడగొట్టకూడదు. వాళ్ళే కాంగ్రెస్ పార్టీని ఖతం చేశారు కదా, ప్రాంతీయ పార్టీలు. ఎప్పుడైతే నువ్వు ప్రాంతీయ పార్టీలు ఖతం చేసింది, మమతా బెనర్జీ చేసింది కాంగ్రెస్, కేజ్రీవాల్ కాంగ్రెస్ చేశాడు, పంజాబ్లో చేశాడు, ఢిల్లీలో చేశాడు, కేసీఆర్ తెలంగాణలో చేశాడు, జగన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో చేశాడు. సో ప్రాంతీయ పార్టీల్ని అంత దూరంగా బీజేపీ ఆలోచిస్తుందంటే నేను అనుకోవట్లేదు. అంటే బీజేపీ మిత్రులు ఎవరినో ఉంటే ఫీల్ అవుతారు. అంత దూరదృష్టి ఉంటే ఆ పని చేయరు. ఆల్రెడీ డ్యామేజ్ చేశారు కేజ్రీవాల్. డ్యామేజ్డ్ గుడ్స్ మళ్ళీ ఏదో సవారీ చేసేస్తాడు, గుర్రాలు వెళ్ళిపోయి గుర్రం నొక్కుతాడు, ఇవన్నీ అయిపోయింది. ఆ గాలి అలాగా చాలా కష్టం. ఒకసారి దిగిపోయాక మళ్ళీ ఏదో ఇంపాక్ట్. అంత ఇంటెలిజెన్స్, కన్స్పిరేటరీ, రేరు, లాంగ్ డిస్టెన్స్ స్ట్రాటజిక్ ఆలోచన అని ఉన్నాయంటే మాత్రం ఐ డిఫర్ లేవు. ఎస్, శేషు గారు ఫైనల్ కన్క్లూజన్ వర్డ్స్ ఏం చెప్తారు? శేషు గారు, సతీష్ కమల్ గారు కన్క్లూజన్ ఎట్లా? అంటే ఈ కేసులో పూర్తిగా పొలిటికల్ కన్క్లూజనా, జ్యుడిషియల్గా ఒక నిర్ణయం వస్తుందా, లేదు అంటానంటే ప్రజలు దీన్ని నిర్ణయిస్తారు? నేను ఏమంటే అది పుల్లారావు గారితో నేను డిఫర్ అవుతున్నాను. అంటే నేనేం బీజేపీ కాదు, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి పుల్లారావు గారు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదం ఏంటంటే తాండూరు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు లోపల సంతోష్ జీని నిందితుడిగా చేర్చి ప్రైవేటు సంభాషణల లోపల సంతోష్ జీని నాగ్పూర్ హెడ్ క్వార్టర్ నుంచి తీసుకొని వస్తాను అని చెప్పి కామెంట్లు చేయడం ద్వారా బీజేపీ ఆర్ఎస్ఎస్ల ఆగ్రహానికి గురయ్యారు. వాళ్ళు జీవితకాలం పాటు కేసీఆర్ను క్షమించే అవకాశం ఏమాత్రం లేదు. సర్దుబాట్లు చేసుకునొచ్చేమో కానీ కేసీఆర్ను అది క్షమించే అవకాశం లేదు. అందులో భాగంగా ఉన్నట్టుండి బీజేపీలో బండి సంజయ్ను మార్చడము, ఇమ్మీడియట్గా
అది కాంగ్రెస్ అనేది ముందు వరుసలోకి వచ్చేసరికల్లా ఇక్కడ త్రిముఖ పోటీ లేకుండా తెలంగాణలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనేది విషయం. త్రిముఖ పోటీ ఉన్నట్లయితే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ను కంట్రోల్లో పెట్టాలంటే ఖచ్చితంగా ఒకసారి ఓడించాల్సిందే, ఆయనను రాజకీయంగా దెబ్బ కొట్టాల్సిందన్న ఒక బీజేపీ వ్యూహంలో భాగంగానే ఇది జరుగుతుంది. బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ అనేది ఒక 1000 ఏళ్ల యుద్ధం వాళ్ళకి సంబంధించి. అమిత్ షా ఆ మధ్యకాలంలో అది పార్లమెంట్ లోపల మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ పోయేలోపు చేయాల్సింది ఖచ్చితంగా చేసే పోతామని. అంత మొండిగా ఈరోజు పాలకులు ఉన్నారు అంటే వాళ్ళు చేయాలనుకున్న ఎజెండా కోసం ఎంతకైనా తెగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లిక్కర్ కేసు విషయం లోపల కూడా విచారణ ఏజెన్సీలను అన్నిటిని కూడా మొత్తము వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం ద్వారా, అలాగే జ్యుడిషియరీ కొన్ని కామెంట్లు చేసేటప్పుడు కొంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఏదైనా ఉంటుంది. ఈరోజు ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి విషయాల లోపల చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పుల గురించి కానీ, తమకు అందుబాటులో ఉన్న వాటి గురించి కానీ అంత బ్లేటెంట్గా ఒక్కసారిగా క్లీన్ చిట్ ఇచ్చి పంపించేయడం అనే విషయం లోపల రకరకాలుగా ఉన్నా కూడా సరే, న్యాయస్థానాలు వాటి విషయం లోపల ఏం చేస్తాయి అనేది తర్వాత విషయం. కానీ కాకపోతే ఈరోజు పాలకులు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సిబిఐని ఈడీని పంజరంలో చిలకల్లాగా ఉంచుతారా, లేదంటే వాటికి ఒక బాధ్యత ఇచ్చేసి జవాబుదారీతనంతో ముందుకు నడిపిస్తారా అనేది ఉండాలి. అదే సమయం లోపల కోర్టులు కూడా జవాబుదారీతనంతో ఒక నిర్ణీత కాల వ్యవధితో ఈ కేసుల్ని చూసుకోవడం అనేది జరిగితే తప్ప ఈ దేశం లోపల చట్టాల విషయం లోపల భయం అనేది ఏర్పడే అవకాశం లేదు. ముప్పాల సుబ్బారావు గారు, 16 మార్చున హైకోర్టులో ఏం జరగబోతుంది? ఎస్, పెడమటి పుల్లారావు గారు, టోటల్గా ఈ కేసులో నుండి పొలిటికల్ వెండేటా అనే అంశాన్ని బయటకు తీసుకొస్తే జ్యుడిషియల్ యాక్టివిజం ఫ్రీగా పనిచేసే అవకాశం ఉంటుంది కదా, ఎట్లా చెప్తారు ఈ అంశం మీద? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. తప్పకుండా ఇది చాలా మనం చూడాలి, వెయిట్ చేయాలి ఎలాగొస్తుందో ఇది. ఆ రోజు మీరు చెప్పిన డేట్ని హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది, ఆర్గ్యుమెంట్స్కి ఎక్స్టెండ్ చేస్తుంది అనుకుంటాను. అంత వెంటనే నిర్ణయం ఇచ్చేది లేదు. 16 మార్చిని ఇంకో వాయిదా పెడతారు. కానీ మీరు అన్నట్టుగా జ్యుడిషియరీ రిఫార్మ్ చేసుకో, సింపుల్గా బెయిల్ ఇవ్వకపోవటం, కొన్ని పద్ధతులు రావాలి. క్విక్ ఫాస్ట్ ట్రాక్ చేయాలంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇది కూడా ఇలాగా హైకోర్టులో కొన్ని సంవత్సరాలు వెళ్తూ ఉంటుంది. సో అందువల్ల ఇది మనకేదో తొందరగా రేపు మాపు లేదు. మళ్ళీ ఇది పెద్ద హెడేక్, ఎవరికి ఆ నిందితులు అందరికీ ఇది పెద్ద హెడేక్. అందువల్ల ఇది ఐ డోంట్ వెల్కమ్ ఇట్. ఎందుకంటే సిబిఐ ఇందాక మన మిత్రులు కూడా అన్నారు, సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే సింగిల్ పాయింట్ డైరెక్టివ్ అని ఎందుకు పెట్టారు? సిబిఐ డైరెక్టర్ పెట్టాడు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి ఎవరి మీద అయినా కేసు బుక్ చేసేస్తాడు సిబిఐ ఇన్స్పెక్టర్. సెక్రటరీ మీద వెళ్ళిపోతాడు, మినిస్టర్ ఇంటికి వెళ్తాడు, కేసు అంటాడు. సో కంట్రోల్లో కూడా ఉండాలి, ఏజెన్సీస్ కంట్రోల్లో ఉండాలి, బట్ పాజిటివ్ కంట్రోల్లో ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆఫీసర్స్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి, కేసెస్ ఇలా పోతూ ఉంటాయి. సో రిఫార్మ్ కావాలి, లేకపోతే పాలిటిక్స్ ఆనెస్ట్ పాలిటిషియన్స్ కూడా సఫర్ అవుతారు. ఆ రిఫార్మ్ వస్తుంది. రిఫార్మ్ లేకపోతే ఇదంతా ఉపయోగం లేదు. కంట్రోల్స్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పబ్లిక్ వాచ్ చేయాలి, పబ్లిక్ డిస్కషన్ చేయాలి, జడ్జిమెంట్స్ డిస్కస్ చేయాలి, అందరూ ఆలోచించాలి. పబ్లిక్ కూడా డ్యూటీ మాత్రం ఉండాలి. అంటే ఈ కేసుతో భారతీయ జనతా పార్టీ మైలేజ్ సాధిస్తుందా, లేదు అంటానంటే -% సాధిస్తుంది? అవన్నీ ఫ్యాక్టర్ అయిపోయింది. మన ఎలక్షన్లో ఏదో ఢిల్లీలో ఎలాగో పవర్లో వద్దును, మొన్న కేజ్రీవాల్ జైలుకి వెళ్ళకుండా ఉండడం పవర్లో వద్దును. ఎందుకంటే 3 ఎలక్షన్స్ ఎంజాయ్ చేశాడు, ప్రజలకు కూడా మొహం మొత్తేసింది. ఇది నేను అనుకుంటున్నా భారతీయ జనతా పార్టీ దీనివల్ల ఉపయోగం రాలేదు. భారతీయ జనతా పార్టీ దీనివల్ల ఉపయోగం రాలేదు. ఇది చాలా సెట్ బ్యాక్ వచ్చింది. లాంగ్ టర్మ్లో చూస్తే అది లోకల్ నాయిస్, లోకల్గా లీడర్స్ పటేల్ ఇచ్చేసేయాలని ఏమొచ్చింది? తమిళనాడులో ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నా. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము గెలిచేస్తాం సీట్లు, 40 సీట్లు, ఏడీఎంకే వద్దు, ఎవరు వద్దన్నాడు అన్నామలే. 0 సీట్లు వచ్చాక నిద్రపోయింది బీజేపీ లీడర్షిప్. గవర్నమెంట్ పోయే పరిస్థితి తీసుకొచ్చారు. 40 సీట్లలో 0 సీట్లు. సో అన్నామలేని రిటైర్ చేశారు, పళనిస్వామి ఏడీఎంకేని మళ్ళీ తీసుకొచ్చారు. సో ఈవేళ ఒక పార్టీ అధికారంలో ఉండి చేస్తుందంటే వాళ్ళు అన్నీ తెలిసి చేస్తున్నారని అనుకోకూడదు. గవర్నమెంట్, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు.
అది క్రిటికల్ తప్పులు అయితే క్రిటికల్ డ్యామేజ్ వస్తా, లేకపోతే పట్టుకుంటా వెళ్తా. ఇది ఒక పెద్ద మిస్టేక్. కేజ్రీవాల్ అవనే లేకపోతే కవిత అవనే అంత పెద్ద విశేషంగా బిల్డప్ చేసేసి చేయటం, అంత మంచి పని అవిందా పొలిటికల్గా, లేకపోతే అంత మంచి పని అవిందా జ్యుడిషియల్గా, చీప్ చేశారా అది ఆలోచించుకోవాలి. మనకి బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్స్ లేవు క్లియర్గా, ఇది తప్ప కొంచెం ఆలోచించుకోవాలి. ఓవర్గా చేశారా, కొంచెం మోడెస్ట్గా చేస్తే బాగుండునా, ఇంకా బయటికి తీయవచ్చా, అవన్నీ కొద్దిగా తప్పు చేశారేమో. సెన్సేషనలిజం అయిపోయింది కదా, సెన్సేషనల్ కేసు అయిపోయింది కదా, అది ఆ సెన్సేషనలిజం మాత్రం తేవటం మంచిది కాదు. ఎస్, థ్యాంక్ యూ పెండపాటి పుల్లారావు గారు, అదేవిధంగా సతీష్ కమల్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాం, ముప్పాల సుబ్బారావు గారికి, శేషు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైనటువంటి రాజకీయ పరిణామాలకు నాంది అయినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసు 3 కేసులుగా విభజించబడినా కానీ ఒక కేసులో ఆధారం లేదు అనేటటువంటిది రోజ్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. స్థానికంగా ఉన్నటువంటి ఢిల్లీ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది, ఈడీ కేసులు కొనసాగుతుంది. ఢిల్లీ రోజ్ అవెన్యూ కేసులో సిబిఐ విచారణ పైన కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తే హైకోర్టు తాజాగా సమన్లు జారీ చేయడం 16వ తేదీన ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆసక్తికరంగా రేకెత్తుతుంది. ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.